కేసీఆర్ గారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఏంటంటే 14 నెలల సమయమైంది, సంగమేశ్వర్ అక్కడనే ఉన్నది, బసవేశ్వర్ అక్కడనే ఉన్నది, ఏదైతే దిగ్రాబాద్ మరి రైతులకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయాల్సిన రేవంత్ రెడ్డి అక్కడ నిడిచిపెట్టిండు, కాళేశ్వరాన్ని అట్లే ఎండబెట్టిండు. ఇంకా చూస్తూ ఊరుకుంటే మరి ఇక్కడ పనులు అయ్యేలా లేవు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మీద ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలి. నేను కొడితే మామూలుగా ఉండదు కదా, నేను మౌనంగా ఎదురు చూస్తా ఉన్నా 14 నెలల కాలం నుంచి సమయం ఇచ్చి మరి సమయం ఇవ్వాలని చెప్పి గంభీరంగా చూస్తా ఉన్నా అంటే ఆయన మరి ఫ్రస్ట్రేషన్ తోటి ఏం మాట్లాడతాడో, కేసీఆర్ ఏం మాట్లాడినా విన్నాం. దాని మీద మరి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రిగా గౌరవప్రదమైన హోదాలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఇప్పటికే తన భూత పురాణాలతోటి ప్రజల్లో పూర్తిగా నైతిక విలువలు కోల్పోయి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని అధపాతాళానికి తీసుకొచ్చిండు. మరి అదంతా కూడా ఏదైతే ఇంటెలిజెన్స్ ద్వారా ఆయనకు మరి ఏదైతే ఫీడ్బ్యాక్ వచ్చిందో దాంతో నేను మారినా మీరు మారండి అని చెప్పి జనవరి 1 రోజు తన గెలవడానికి వచ్చిన ఎమ్మెల్యేలతో